నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. అందరికీ ఆరోగ్యం అందుబాటులో తెచ్చేందుకు గాను షెనాయ్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం ఆర్కేపురం ఓల్డ్ సఫిల్గూడ దీన్ దయాల్ నగర్ లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో క్యాంప్ ఆర్గనైజర్ మచ్చందర్ యాదవ్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. షెనాయ్ నర్సింగ్ హోమ్ డైరెక్టర్లు అర్జున్ దీన్ దయాల్, అంకిత్ దీన్ దయాల్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శ్రవణ్ హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ప్రధానంగా ముక్కు, చెవు, గొంతుతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్లవి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నోబెల్ నహీం, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ చెవి, ముక్కు, గొంతు వ్యాధులు చాలా ప్రమాదకరమైనవని, ప్రాథమిక స్థాయిలోని వాటిని గుర్తించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని సూచించారు. తాత్కాలికంగా నొప్పి చేసిందని మందుల షాపుల్లో మందులు తెచ్చుకొని వాడితే వాటి వల్ల వ్యాధి నయం కాదని, అవి క్రమంగా వ్యాధులు పెరిగి పెద్ద వ్యాధులుగా మారే వీలుందని ఆమె అన్నారు. చిన్నపిల్లలు ఏదైనా చెవి, గొంతు, ముక్కు లాంటి వాటితో ఇబ్బందులు పడితే వెంటనే హాస్పిటల్ నిపుణులను సంప్రదించి వైద్యం అందించాలని సూచించారు. ప్రతి గురువారం మారేడుపల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోంలో నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ ఎం ఉపేందర్, జనరల్ సెక్రటరీ జి నరసింహరావు, మహిళా మండలి సభ్యురాలు సంగీత, భాస్కర్ తదితరులు హాజరు కాగా సిబ్బంది రాకేష్, ఖన్నా తదితరులు పాల్గొన్నారు. यहाँ पे सीनियर सिटीजन्स के लिए कैंप हुआ है, तो ज़्यादातर प्रॉब्लम सीनियर सिटीजन्स में हियरिंग लॉस है. सो कान में आवाज़ें आना, सुनाई कम देना, ज़्यादातर एल्डरली पेशेंट्स में यही प्रॉब्लम है. तो उनके लिए हम लोग हियरिंग टेस्ट और हियरिंग टेस्ट करके आगे क्या करना है उनका देख रहे हैं. ఇక్కడ ఫ్రీ క్యాంప్ షెనాయ్ హాస్పిటల్ వాళ్ళు డిసిసి వాళ్ళు కండక్ట్ చేశారు. ఇక్కడ ఫ్రీ క్యాంప్ కోసం వచ్చారు. పేషెంట్స్ని చూడడం జరిగింది. చాలామంది డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే మందులతో పాటు డైట్, ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. మందుల కంటే ఎక్కువ డైట్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎండలు బాగా ఎక్కుతున్నాయి కదా, వాటర్ అది బాగా తీసుకోండి. ఓఆర్ఎస్ వాటర్, ఫ్లూయిడ్స్ అది మంచిగా తీసుకోండి. ఎండకి తిరగకుండా సన్ స్ట్రోక్ అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంది అదే షుగర్, బీపీ, థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నారు. అదంతా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలా మందికి రాకుండా అవాయిడ్ చేసుకుంటాం. ఈరోజు దీన్ దయాల్ నగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో షెనాయ్ హాస్పిటల్స్ మారేట్పల్లి అర్జున్ దీన్ దయాల్ గారు, అంకిత దీన్ దయాల్ గారి సౌజన్యంతో మరి వీరందరికీ సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మత్స్యందర్ యాదవ్ గారు, మార్కెటింగ్ మేనేజర్ షెనాయ్ నర్సింగ్ హోమ్, వీరి అందరి సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా అద్భుతంగా విజయవంతమైంది కార్యక్రమం. కాలనీ వాసులు, పెద్దవాళ్లు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారికి సంబంధించిన ఫ్రీ మెడికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేయించుకోవడం జరిగింది. నేను కూడా చేయించుకోవడం జరిగింది. చక్కగా దీంట్లో ఈఎన్టీ డాక్టర్ని కూడా ఇంకో అడిషనల్ గా, దీంట్లో జనరల్ గా ఒక మెడికల్ క్యాంప్ లో బీపీ, షుగర్ ఇలాంటి వైటల్స్ మాత్రం చెక్ చేస్తారు. ఈ రోజు అడిషనల్ గా ఈఎన్టీ కూడా మీరు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దీన్ దయాల్ నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులకి, ఉపేందర్ గారికి, ప్రతి ఒక్కరికి, అంటే పెద్దవాళ్ళందరూ పేరు పేరున, సెక్రటరీ గారు నరసింహరావు గారికి, ప్రతి ఒక్కరు కూడా అందరూ పెద్దవాళ్లే, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఇంకొన్ని చేపట్టాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ భారత్ మాతాకి జై.